నమస్తే రమ్మగారు. నమస్తే భోజడు సింహాసనాన్ని సమీపించాడు. ధూపదీప నైవేద్యాలతో పూజ చేశాడు. తర్వాత పరివారంతో సహా ఎక్కాడు. బుద్ధిసాగరుడు అని ఈయనకు ఒక మంత్రి ఉన్నాడు. బుద్ధిసాగరుడు కూడా పక్కనే ఉన్నాడనమాట. ఇద్దరు కలిసి ఎక్కారు. 27 మెట్లు ఎక్కాక 28వ మెట్టు మీద అడుగు పెట్టేసరికి మనునీతి వల్లి అని ఆవిడ బయటకు వచ్చింది. రాజైన ప్రతివాడికి ఏదో ఒక ప్రత్యేక లక్షణం ఉండాలి. ఒక ప్రత్యేక లక్షణం ఉన్నవాడు రాజు అవుతాడు. 100ల కొద్దీ ప్రత్యేక లక్షణాలు ఉన్నవాడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి కదా. మనం రాముల వారి గుణాల్లో చెప్పుకుంటాం. ఆయనకి కోపం ఉంది లేదు, తొందరపాటు ఉంది లేదు, అలాగా. ఇప్పుడు రాజుకి తొందరపాటు ఉండాలా వద్దా? తొందరపాటు కొన్నిట్లలో కావాలి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఉండాలి. ఆ లక్షణం గురించి చెప్పింది. పూర్వం ఉజ్జయిని నగరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో సోమస్వామి అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. పెళ్ళయింది కానీ ఆయనకి సంతానం లేదు. చాలా కాలం సంతానం లేకుండా ఉంటే భార్య దుఃఖపడుతూ ఆయన అడిగిందట, సంతానం లేదు, ఇంకో పెళ్లి చేసుకో, నువ్వు వంశాభివృద్ధి ఎట్లా అవుతుంది మనకి అని అడిగేసరికి ఈయన అన్నాడు, అట్లా కాదు, ఇంకో పెళ్లి చేసుకుంటే మాత్రం ఏమవుతుంది, ఏదైనా ప్రార్థన చేయాలి మనం అని చెప్పి ఎంతకాలమో వాళ్ళ కులదైవాన్ని పూజించారు చాలా ప్రత్యేకమైన విధానాలు. అప్పుడు దైవం ప్రత్యక్షమై వీళ్ళకి సంతానం కలుగుతుందని ఆదేశం ఇచ్చారు. 1 ఏళ్ళనర్థం 2 ఏళ్లకి ఒక కుమారుడు కలిగాడు. పిల్లవాడిని చూసుకుంటూ భార్యాభర్త చాలా సంతోషంగా ఉండేవాడు. ఈ పిల్లవాడు కలిగాక ఈయన విశ్వనాథుడికి కాశీనగరం వస్తానని చెప్పుకున్నాడు అనమాట. అదే శివుడు వాళ్ళ ఆరాధ్య దైవం, ఆయనే వీళ్ళకి కుమారుడిని ప్రసాదించాడని. పిల్లాడు కాస్త పెద్దవాడయ్యాడు. భార్య బావమరుదులు పిల్లవాడిని చూసుకుంటుండగా ఈయన కాశీనగరానికి బయలుదేరాడు. కాశీనగరం నుంచి తిరిగి వచ్చాక ఈ మధ్యలో ఉన్న చాలా అడవుల్లోనూ అక్కడ ఎంతోమంది మునుల్ని ఋషుల్ని వాళ్ళని చూసి ఈయనకి తపస్సు చేసుకోవాలని అనిపించింది. ఈ ఉజ్జయిని నగరాన్ని నుంచి కొంచెం బాగా దూరంగా ఉన్న ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకున్నాడు. ఇంకా చాలా అనిపించాక ఇంటికి వెళ్దాం కుమారుడిని చూడడానికి అనుకున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. ఉండేసరికల్లా సరే చుట్టుపక్కల ఉన్న చెట్లు గిట్లు కందమూలాలు, చెట్ల నుంచి పళ్ళు తెచ్చుకునేవాడు, కందమూలాలు తవ్వి తెచ్చుకునేవాడు. ఎవరైనా ఆ ప్రాంతంలో వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆయన సంసారిగానే ఉన్నాడు. ఆయన సన్యాసం పుచ్చుకోవాలి, మునివృత్తిని అవలంబిస్తున్నాడు కానీ పూర్తి సన్యాసిగా లేడు. అందుకని సన్యాసి అయితే ఇలా ఆహారాన్ని పెట్టుకోకూడదు. ఈయనకి ఇతరుల ఆకలి తీర్చాలి, స్వతహాగా బ్రాహ్మణుడు కదా, దారిపోయే వాళ్ళకి అన్నం పెట్టాలన్న ఒక నియమంతో ఉండేవాడు. అప్పుడు ఏమైందట, ఈ విక్రమార్కుడు సైనికులు ఒకసారి వేటకి వచ్చి అడవిలో ఆహారం దొరకని ఒక పరిస్థితికి చిక్కిపోయారు. ఈ చిక్కి వీళ్ళు ఏం చేశారు, ఈ సోమస్వామి ఉన్న దాని దగ్గరికి ఆయన ఋష్యాశ్రమం కట్టుకుని ఉన్నాడు కదా ఒక ఆశ్రమం, అక్కడికి వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, కొంతకాలంగా తను దాచిపెట్టుకున్నటువంటి పళ్ళు, ఎండుపళ్ళు, తర్వాత కందమూలాలు, వెదురు బియ్యంతో వీళ్ళందరికీ ఆహారం ఇచ్చారు. అప్పటికి 2 రోజుల నుంచి ఆహారం లేదు, సీజన్ కాదు. ఈ పళ్ళు గిళ్ళు అవన్నీ ముందే ఎండుపట్టుకుని అట్టు పెట్టుకుంటారు. దాంతో వాళ్ళు ఆ పూట హమ్మయ్య అని భోజనం చేసి ఆయన పెట్టిన తిండి తిని ఒక పూట విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చేసారు. ఇవి వచ్చేటప్పుడు విక్రమార్కుడు ఏమన్నాడట, మీరు ఎక్కడైనా ఉండదలుచుకుంటే కనుక నా దగ్గరికి రండి, మా దగ్గర ఉందరు, కానీ మీరు ఇంత సహాయం చేశారు మాకు, సైన్యం ఆకలితో అలమటించిపోయి ఉన్నాం మేము అని ప్రాణాలు రక్షించారు. అన్నం పెట్టిన వాడే కదా ముఖ్యమైన వాడు, అన్నదాత సుఖీభవ అనాల్సిందే అనేసరికి సరే ఒప్పుకున్నాడు సోమస్వామి. ఆయనకి ఏమనిపించింది, విక్రమార్కుడు ఆకలి వేసినా ఆకలి అని చెప్పల, అందరి ఆకలి తీరాకే ఆయన అన్నం తిన్నాడు. ఇంత సంయమనం గల రాజు ఈయన నిజంగా ఇంత సంయమేనా, ఈ సందర్భంలో ఈయన ఇట్లా ఉన్నాడా అని తెలుసుకోవాలనిపించింది ఆయనకి. అనిపించాక ఒకనాడు బయలుదేరి ఈ ఉజ్జయిని నగరానికి నడిచి వచ్చాడు. ద్వారపాలకులకి వాళ్ళకి తెలుసు, ఇట్లా అడవిలో ఒక ఆయన వీళ్ళని రక్షించాడు. ఈయన రాజును దర్శిస్తే రాజుగారు ఒక మండపంలో ఆయన్ని ఒక భవనంలో ఉంచి సేవించారు. విక్రమార్కుడికి అప్పటికి ఒక ముద్దులోకి ఒక 4-5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడట, పెద్ద భార్య కొడుకు. ఈ సోమస్వామి ఏం చేశాడు, పిల్లవాడిని అపహరించి దాచిపెట్టాడు. భవనంలో పిల్లాడు కనపడలేదు. రాకుమారుడు అందరూ వెతుక్కున్నారు. చాలా మంది ఏం చెప్పారు, సోమస్వామి గారే పిల్లవాడిని ఎత్తుకెళ్ళటం మేము చూసామన్నారు. అంతా వెతికారు, ఎక్కడా కనపడ్డా. ఈ సోమస్వామిని పిలిచాడు రాజు. పిలిచాక అడిగాడు, మా కుమారుని మీరు ఎత్తుకెళ్ళారని చెప్తున్నారు, మీరేం సమాధానం చెప్తారంటే సోమస్వామి తలకాయ దించుకుని, క్షమించండి ప్రభు, అబ్బాయిని అపహరించి మీ దగ్గర కొంత ధనం తీసుకోవాలని నేను అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో పిల్లవాడు మాట్లాడకుండా ఉండటానికి నోరు నొక్కి తీసుకెళ్ళాను, పిల్లాడు కాస్త మరణించాడు ప్రభు, నన్ను క్షమించండి అన్నాడు.
చుట్టుపక్కల ఉన్న సైనికులందరూ హాహాకారాలు చేసి కత్తులు దూసేశారు. విక్రమార్కుడు ఖిన్న వదనంతో ఇంట్లో ఆ సింహాసనం మీద కూర్చుండిపోయాడు. ఎంత పని చేశారు మహానుభావ, మీకు ఏదైనా కావాలంటే నేను మీకు ఇద్దును కాదు, ఏం కావాలంటే అది ఇచ్చేవాడిని కదా. అయ్యో ఎంత పని చేశారు. నిజానికి శిశుహంతాకి ఎలాంటి శిక్ష ఉందో తెలుసా మా దేశంలో. నేను మిమ్మల్ని శిక్షించలేను, మీరు ఒకప్పుడు మా ప్రాణాలు కాపాడారు. మీరు దయచేసి నిశ్శబ్దంగా ఒక్క సైనికుడిని గుర్రాన్ని ఇస్తాను, రాజ్యం దాటి వెళ్ళిపోండి. ఇక్కడే ఉంటే వీళ్ళంతా మిమ్మల్ని ఏం చేస్తారో రేపొద్దున మీరు పట్టుబడ్డారంటే మీకు ఈ శిక్ష వేయాల్సే వస్తుంది. మీరు అన్నదాత ప్రాణదాత, నాకు మీకు ఆ శిక్ష నేను వేయలేను. ఈ క్షణంలో నేను తండ్రిగా ఉన్నప్పుడే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రాజుగా మారాక మీకు శిక్ష తప్పదు, వెళ్ళిపోండి అని ఆ వెనకాలన్న వాడిని పిలిచి అయ్యగారిని తీసుకెళ్ళి దింపేసిరమ్మన్నాడు. వాడు పళ్ళు పటపటలాడించేస్తున్నాడు సైనికుడు. రాకుమారుణ్ణి చంపేసిన వాడిని వదిలిపెట్టటమా? ఈయన మాత్రం మాట్లాడు. ఆ సోమస్వామి వెనక్కి ఒక్క అడిగేసి దండం పెట్టాడు. మహానుభావ, నీ గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అక్షరాల నువ్వు అదే. శ్రీరాముడి తర్వాత ఇంత సమయం ఇవి నువ్వే. శత్రువు దొరికిన చేతికి వాడిని సంహరించని రాజలక్షణము రాముడికుంది, తర్వాత నీకేంది, నీ కుమారుడికి ఏమీ కాలేదు. నేనున్న భవనంలో అటక మీద ఆడుకుంటున్నాడు, వెళ్ళేవారినైనా తీసుకురమ్మనండి. సైనికులు పరుగులు పెట్టారు. నిన్నటిచ్చి కనిపించట్లా పిల్లాడు. అటక మీద కూర్చుని బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటున్నాడు పిల్లాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి రాకుమారుడిని తీసుకొచ్చారు. ఆయన చాలా సంతోషించి విక్రమార్కుడు రాజు అడిగాడు సోమస్వామి, ఈ సంయమనం మీకు ఎలా వచ్చింది? భగవద్దత్తమే ఇది అని చెప్పాడు. అలాంటి సంయమనం, క్షమించగలిగే గుణం నీకు ఉంటే నువ్వు ఉండు, లేదా దిగేసేయమంది ప్రతిమ. భోజుడు ఒక దండం పెట్టి మరే దిగెళ్ళిపోయి మారు మాట్లాడకుండా. ఈ మాట విని భోజుడు, ఆగ్రహానికి వసుడు కానివాడెవడు? క్షణికావేశం అందరికీ ఉంటుంది, ఆవేశం లేదు రాజుకి. అందులోనూ కన్నబిడ్డ అయినా కూడా సంయమనంతో వ్యవహరించాడని ఈ మాట విన్నాక భోజుడు దిగెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ పట్టువదలని విక్రమార్కులాగా పట్టువదలని భోజ మహారాజు మళ్ళీ సింహాసనాన్ని సమీపించాడు. 29వ మెట్టెక్కాడు. 29వ మెట్టు మీద మనువల్లి అనే ప్రతిమ. ఈవిడ చిత్రరేఖ వృత్తాంతం చెప్పింది. ఇందులో 2 కథలు కలిసి ఉంటాయి, చిన్నదే ఇది కూడా. పూర్వం అట మల్లికాపురం అనే ఒక రాజ్యంలో రాజుగారికి మహాసౌందర్యవతి అనే ఒక కూతురు ఉండేది. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఒక బ్రాహ్మణ యువకుడు రాజకుమార్తెని ప్రేమించాడు. అతనికి ఆ అమ్మాయి మీద చాలా ఆసక్తి. రాజకుమార్తె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవాడు. ఇలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటే కేకలేశారు ఎవరు. ఏమిటంటే, నేను ఈమెను ప్రేమిస్తున్నా, ఈమెనే వివాహం చేసుకుంటానంటే, నీ మొహంలాగా ఉంది, రాజకుమార్తెని పెళ్లి చేసుకునేందుకు రాజకుమారులతోటి కూడా ఆవిడ పెళ్లి చేసుకుంటానంటుంది, ఆవిడకి మహావిష్ణు భక్తి, విష్ణుమూర్తినే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది తండ్రికి. తండ్రి ఒప్పుకున్నాడు. ఆ విష్ణువు కోసం రోజు పూజ చేస్తుంది అమ్మాయి. నీ మొహం కూడా చూడదు, పోపమ్మన్నారు. ఈ బ్రాహ్మణ యువకుడు ఎలాగైనా ఈ రాజకుమార్తెని పెళ్లి చేసుకోవాలని పుట్టింది. ఏం చేశాడు, తన స్నేహితుడైన ఒక వడ్రంగితోటి మాట్లాడుకుని ఆకాశంలో తిరగగలిగే ఒక గద్ద బొమ్మని చేయించుకున్నాడు, గరుత్మంతుడిలాగా. దాని మీద ఎక్కి ఆకాశంలో తిరిగేవాడు, పసుపచ్చి పంచెలు కట్టుకుని. ఎప్పుడైతే గరుత్మంతుడు దాని మీద ఒక పచ్చటి బట్ట కట్టుకున్నవాడు కనపడంగానే రాకుమార్తె, ఈ చిత్రరేఖ అమ్మాయి పేరు, చూసి చూసి దండం పెట్టింది. విష్ణు అనుకుని ఆయన దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే శంఖాలు చక్రాలు అవేముంది, అవన్నీ తయారు చేయించుకోవచ్చు. ఆకాశ గమనం ఉన్న గరుడుని తయారు చేసుకోగలుగుతారని ఊహ రాల అమ్మడికి. రాక ఆయనకి దండం పెట్టి, మీకోసమే చూస్తున్నాను స్వామి, మిమ్మల్ని వివాహం చేసుకోవాలని ఉందంటే అలాగేనని రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అమ్మాయికి ఏం తెలుసు, ఆయనకి శంఖ చక్రాలు ఉంటాయి, గరుత్మంతుడు ఉంటాడు, పచ్చటి బట్ట కట్టుకుంటాడు, ఇంతే పాయింట్. రాజుగారికి చెప్పింది, నాకు విష్ణుమూర్తి కనిపించాడు, ఆయన నన్ను వివాహం చేసుకుంటాను అన్నాడంటే ఒప్పుకున్నాడు. ఏముంది, నేను ఈయన ఇట్లా లౌకిక వివాహం కాదు, నేను రోజు వస్తూ ఉంటానని చెప్పాడు. రాజకుమార్తె దానికి కూడా ఒప్పుకుంది. చక్కగా రాజకుమారి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు ఆ గరుత్మంతుడి మీద. ఇక్కడికి వచ్చి హాయిగా తినేవాడు. ఈమెతో పాటు ఆవిడ ప్రసాదం పెట్టేది, అవన్నీ తిని ఆమెతో గడిపి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకసారి ఏమైంది, ఈ మల్లికాపురానికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో ఒక రాజుగారు వీళ్ళ మీదకి దండెత్తు. రాజుగారికి ఏం భయం, శ్రీ మహావిష్ణువే అల్లుడు కదా, మహావిష్ణువు చేత ఈ సైనికుల్ని, శత్రు సైన్యాల్ని సంహరించమని కుమార్తెని అడిగాడు రాజు. ఈ కుమార్తె స్వామివారికి నివేదించింది, మా తండ్రి మీదకి శత్రువులు దండెత్తారు స్వామి, మీరు వాళ్ళ పీచం అణచాలి అని. ఇది ఎక్కడి నుంచి అణుస్తాడు? ఈ అమ్మతో భయం వేసింది.
ఏం చేయాలో తెలియలే. అప్పుడు ఈ వడ్రంగి వాడిని అడిగా, స్నేహితుడు ఈ బొమ్మ ఈ గరుత్మంతుడిని చేసి ఇచ్చిన వాడు, నువ్వు ఇక్కడి నుంచి ఉజ్జయిని నగరానికి వెళ్ళిపో, ఇది ఎగురుతుంది శుభ్రంగా, మహారాజుని అడుగు, ఆయన సహాయం చేస్తాడు అనేసరికి సరే ఈయన ఒప్పుకుని ఆ ఉజ్జయిని నగరానికి వెళ్ళి మహారాజుని దర్శనం చేసి, ఇట్లా నేను ప్రేమించిన రాకుమార్తె కోసం ఈ ప్రయత్నం చేశాను, ఇప్పుడు అక్కడికి ఎవరో వచ్చారు, వాళ్ళని జయించడం నా వల్ల కాదు, సురభి నగరం నుంచి సైన్యం వచ్చింది, నన్ను రక్షించండి, నాకు సహాయం చేయండి అంటే ఆయన గరుత్మంతుడి మీద విక్రమార్కుడు కూడా ఎక్కి వచ్చి ఆ సురభి నగరంపు సైనికుల మీద దాడి చేసి వాళ్ళని తోలేశాడు. తర్వాత సురభి నగరానికి కబురు చేశారు, మల్లికాపురం వైపుకి తల తిప్పి చూడొద్దు. దాంతో వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ మల్లికాపురంలో ఈ బ్రాహ్మణ యువకుడు రాజే వచ్చి, ఇతనికి విష్ణు అంశ లభించింది, తాత్కాలికంగా వివాహం అయ్యే వరకు మీరు వివాహం చేస్తే విష్ణు అంశ పోయి బ్రాహ్మణుడిగా ఉండిపోతాడు, కాబట్టి పెళ్లి చేసేయండి, అప్పుడు మీకు కుమార్తెకి సరైన సంతానం కలుగుతుంది, ఆ సంతానం మీ రాజ్యానికి రాజు అవుతుందని చెప్పి రాజుగారిని, మల్లికాపురపు రాజుగారికి నచ్చజెప్పాడు. ఆయన చెప్తే ఎవరైనా వింటారు. బ్రాహ్మణ ఆయనతో పెళ్లి చేసేశారు రాజకుమార్తెని. తర్వాత ఆమె గర్భవతి అయింది, సంతానం కలిగింది, బ్రాహ్మణుడికి విష్ణువంశ పోయింది. ఆ గరుత్మంతుడుగా ఉన్న దాన్ని తీసేశారు. ఇప్పుడు ఈయన ఎవడో బ్రాహ్మడు వస్తే నువ్వు వాళ్ళని ఎందుకు మోసం చేశావని దండించకుండా అతని ప్రేమని ఆ బ్రాహ్మణత్వాన్ని గౌరవించి ఎవరో తనకు అవసరం లేని ఒక చోట యుద్ధం చేసి వాళ్ళని జయించి ఇతనికి ఈ రాజ్యం వచ్చేలాగా చేశాడు. ఇవన్నీ ప్రత్యేక లక్షణాలు. మనం ఇతరులకు సహాయం చెయ్యం. ఏ రాజు చేయడు. తన్ను మాలిన ధర్మానికి ఎవ్వరూ వెళ్ళరు. కానీ విక్రమార్కుడు అలాంటి వాడు కాదు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసేస్తాడు. ఆయన ఈ రకంగా చేశాడని చెప్తాడు. అప్పుడు ఆ కాలంలో ఏమైందట, ఈయన ఈ యుద్ధం అయిపోయి ఈ రాజ్యంలో మల్లికాపురంలోకి ఈ కుర్రాన్ని స్థాపించిన తర్వాత రాజ్యానికి తిరిగి వచ్చాక అశ్వమేధ యాగం చేశాడట. అశ్వమేధ యాగం చేసినప్పుడు అన్ని నదుల నుంచి నీళ్లు తెస్తారు, సముద్ర జలాలు కూడా తెచ్చుకుంటారు. సముద్రుడికి ఆహ్వానం కూడా పంపించాడట. పంపిస్తే ఈ ఆహ్వానం పుచ్చుకొని ఒక బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి సముద్ర జలాలు స్వీకరించి, ఓ సముద్రుడా, నేను విక్రమార్క మహారాజు దగ్గర నుంచి ఆహ్వానం పట్టుకొచ్చాను, ఆహ్వానాన్ని స్వీకరించమంటే సముద్రుడు పలకలేదట. ఆయన 3 రోజులు ఉన్నాడు సముద్ర తీరంలో, పలకల. కానీ 3వ రోజు సాయంకాలం సముద్రుడు లేచి వచ్చి అడిగాడట, ఎందుకు వచ్చావు, ఏమిటి నువ్వు అని. నేను విక్రమార్క మహారాజు వార్తాహరుణ్ణి, సముద్ర జలాలు తీసుకుని నీ నుంచి జలం స్వీకరించి నీకు ఆహ్వానం పలకటానికి వచ్చాను, ఇట్లా అశ్వమేధ యాగం చేస్తున్నారు, తప్పకుండా నువ్వు రావాల్సింది అంటే సముద్రుడు ఏం చేశాడట, నా జలాన్ని తీసుకెళ్తే నేను వచ్చినట్టే అని చెప్పి పాత్ర నిండా జలం ముంచిచ్చి తర్వాత ఒక 4 వజ్రాలని ఇచ్చాడట. సముద్రుడు రత్నగర్భుడు, రత్నాకరుడు అంటారు. సముద్రుడు అంటే రత్నాకరుడు, ఆయనలోనే పుడతాయి. ఒకటి అన్నాన్ని ఇస్తుంది, ఒకటి సంపదనిస్తుంది, ఒకటి కోరిన వరాలను ఇస్తుంది అని 4 రకాల వజ్రాలని చేతిలో పెట్టాడు. చేతిలో పెట్టి విక్రమార్కుడికి నేను ఇచ్చిన బహుమానంగా చెప్పమన్నాడు. ఆ 4 వజ్రాలు పుచ్చుకుని బ్రాహ్మణ ఆయన ఇంటికి వచ్చి వస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి సమర్పించాడు. రాజు సంతోషంగా విక్రమార్కుడు 3 స్వీకరించి ఈ కోరిన కోరికల్ని తీర్చేటువంటి వజ్రాన్ని ఆ బ్రాహ్మణుడి చేతిలో పెట్టాడట. ఇది నువ్వు పట్టుకెళ్ళు అని చెప్పి ఇచ్చాడు బహుమతిగా, సముద్రుడి దగ్గరికి వెళ్ళొచ్చినందుకు. అదే అయితే బ్రాహ్మడు అన్నట్ట, ప్రభు ఈ 4 వజ్రాలని మా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాను, మళ్ళీ మీకు తెచ్చి అప్పచెప్తానన్నాడు. విక్రమార్కుడు సరేనని 4 వజ్రాలు బ్రాహ్మణ ఆయన చేతికి ఇచ్చాడు. ఈ బ్రాహ్మణుడు సముద్రుడి దగ్గరికి వార్తాహరుడిగా వెళ్ళినవాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా ఇంట్లో వాళ్ళందరూ ఈ 4 నుంచి ఏమేమి వస్తాయో చూసి ఇక కొట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఈయనకు వాటాకు ఒక వజ్రం ఉంది కదా, ఆ వజ్రం మాకు కావాలంటే మాకు కావాలని. ఈ బ్రాహ్మణానికి ఏం చేయాలో తెలియదు. కొడుకులు కూతుళ్ళు కొట్టుకుంటున్నారు, మధ్యలో భార్య, కోడళ్ళు, అల్లుళ్ళు. ఆయన వజ్రాలు మళ్ళీ పట్టుకుని ఖిన్న వదనంతో, ప్రభు ఈ 4వ వజ్రం కూడా నాకొద్దు, తమరే తీసుకోండి, మా వాళ్ళంతా కొట్టుకుంటున్నారు, కుటుంబం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి వచ్చింది అంటే రాజుగారు అన్నట్ట, మీ వాళ్ళందరినీ పిలవండి. ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఈ 4 వజ్రాలు మీ కుటుంబానికి ఇచ్చేస్తున్నా, మీరందరూ కలిసికట్టుగా ఉండి దీని నుంచి వచ్చేదాన్ని అనుభవించండి, ఏ ఒక్కరికి సొంత కాదు, కుటుంబం అందరూ వాడుకోవచ్చు వీటిని అని 4 వజ్రాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టాడు. ఆయన 4 పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ 29వ మెట్టు మీద ఉన్న ఆవిడ పేరు సంప్రదాయవల్లి. ఆవిడ అడిగిందట, నీ దగ్గరే కనుక ఇలాంటి వజ్రాలు ఉంటాయి, ఒకటి డబ్బు ఇస్తుంది, రెండోది ధనధాన్య సంపదలు ఇస్తుంది,
మూడోది కోరిన కోరికలు తీరుస్తుంది, నాలుగోది ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ దగ్గర ఉంటే నువ్వు ఇస్తావా ఎవరికైనా? ఎవరు తెచ్చారో వాళ్ళకే వెనక్కి దానం ఇవ్వగలిగే మనసు ఉందా నీకు? అలాంటిది ఉంటే ఎక్కువ ఈ సింహాసనాన్ని, లేకపోతే దిగి వెళ్ళిపోవాలి. భోజుడు ఒక నమస్కారం చేసి దిగి వెళ్ళిపోయాడు. 30వ రోజు మళ్ళీ మెట్టెక్కాడు. 30వ రోజు కథని మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. భోజుడు 30వ మెట్టు ఎక్కాడు కదా, అక్కడి ప్రతిమ ఏం చెప్పిందండి? 30వ ప్రతిమ ఎక్కితే 30వ మెట్టు ఎక్కాక ఆ ప్రతిమ రుక్మిణి వల్లేట ఆమె పేరు. అన్ని వల్లిలే. అన్ని వల్లిలే. ఆమె ఒక ప్రత్యేకమైన గాథ చెప్పింది. ఏం చెప్పిందట, ఈ విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలో ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళల్లో ఒక మహావరాహం, ఒకటి పెద్ద పంది అడవులు ఈ పంటల మీద పడిపోయేదట. పంటలు సర్వనాశనం చేసేసేది. జనం గనక కొట్టడానికి వస్తే వాళ్ళ ఇళ్ల మీద కూడా పడిపోయేది. కొంతమంది జనం కూడా చనిపోయారు. అసలు ఒక్క పంట చేతికి రాకుండా అయిపోయిందట. ఆ గ్రామాల నుంచి డబ్బులు రాకపోయేసరికల్లా చూస్తారు కదా, కనుక్కుంటారు ఎందుకు ఏమిటి అని. అన్నీ కనుక్కున్న తర్వాత ఇలా ఒక మహావరాహం ఒకటి వస్తోందని, దానికోసం ఉచ్చులు పెట్టినా పడట్లేదని ఇవన్నీ తెలుసుకున్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడు, సరే నేనే వస్తాను దాన్ని వేటాడడానికి అని చెప్పి, అప్పుడు వేట ఆడేవారు కదా రాజులు. ఈయన వేటకి వెళ్ళాడు, వరాహం వేట. వెళ్ళేసరికి కనపడిందట ఈయనకి. అసలు దాని సైజు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంత వరాహాన్ని వాళ్ళు ఏనాడు చూడలే. బట్టి కూడా చాలా ఆశ్చర్యపోయాట. దాన్ని వెన్నంటి వెళ్దామని, మీరు పరివారంతో ఎక్కడ ఉండండి నేను వెళ్తానని విక్రమార్కుడు దాన్ని వెంబడబడ్డాడు. పడితే ఆ పంది పరిగే ఎత్తుకుంటూ వెళ్ళి 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 ఒక పెద్ద పర్వత గుహలోకి వెళ్ళిపోయిందట. ఈ గుహలోకి వెళ్ళేసరికల్లా మరి లోపలికి వెళ్ళాలా వద్దా చూద్దామని ఈయన మెల్లిగా లోపలికి వెళ్తే ఏమీ లేదు, ఖాళీగా ఉంది. ఒక 2-3 పంది కూనలు కనపడ్డాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లల్ని దాటుకుని అతను లోపలికి వెళ్తే అది ఎక్కడికో తీసుకుపోయింది ఆ మార్గం. చివరికి అతక పాతాళ నగరం చేరిందట. ఆ మార్గం చేరేసరికల్లా ఆయన ఇట్లా లోపలికి ఆ కిందకి వెళ్ళేసరికి పెద్ద మహానగరం ఒకటి కనపడింది. బోల్డన్ని ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి. ఏదో ప్రత్యేకమైన వ్యక్తులుగా కొంతమంది కనపడుతున్నారు. లోపలికి రాగానే ఒక కంఠం వినపడిందట, ప్రభు విక్రమార్క మహారాజుని పాతాళ లోకానికి తీసుకొచ్చాను, ఇక వారిని గౌరవించాల్సిన బాధ్యత మీదేనని. ఈయన చూస్తుండగానే ఆ పాతాళ నగర చక్రవర్తి ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన చేతులు పట్టుకుని, మహావీర మేము మిమ్మల్ని చూడాలనుకున్నాం, మా ప్రజలంతా మేమందరం కూడా మీ దర్శనం చేసుకోవాలని మిమ్మల్ని ఆకర్షించడానికి ఈ మహావరాహాన్ని మీ ఊళ్ళ మీదకి వదిలిపెట్టాము అని చెప్పి ఆయనకి బాగా గౌరవించి, మీరు స్వర్గారోహణ చేసి వచ్చారు, అలాగే మీరు పాతాళ నగరాన్ని కూడా పావనం చేయాలని ఈ ప్రయత్నం చేశాము అని చెప్పారు. చెప్పి ఈయనకి బాగా గౌరవించి ఒక అమృత భాండం చేతిలో పెట్టారట. ఇది పూర్తి అమృతం కాదు, కానీ చనిపోయిన వాళ్ళ అపమృత్యు దోషాలని తొలగిస్తుంది, పాడి పంటల్ని వృద్ధి చేస్తుంది, ఆ పశువుల్ని కూడా బతికిస్తుంది, ఇది మీరు స్వీకరించండి అని ఇది ఇచ్చారు. కొంత రోజులు వాళ్ళ దగ్గర గడిపి ఈయన ఈ అమృత కలశంతో సహా మళ్ళీ అడవిలోకి వచ్చాడు. ఈయన వచ్చిన తర్వాత ఈ సైన్యంతో కలిసి వెళ్తుంటే ఒక బ్రాహ్మణ ఆయన ఏడుస్తున్నాడట. పిల్లాడు 11-12 సంవత్సరాల వాడు మృత్యుశయ్య మీద ఉన్నాడంటే ఈయన తన దగ్గర ఉన్న అమృత కలశంలోంచి కొన్ని నీళ్లు చల్లాడట. నీరులాగా ఉంది ఆ పదార్థం. ఆ పిల్లవాడు అపమృత్యు దోషం తొలగిపోయి చక్కగా స్వస్థుడైపోయాడు. ఏ ఊళ్ళల్లో ఈ వరాహం వల్ల అన్నీ పాడైపోయినాయో అన్ని చోట్ల ఈ నీటిని చల్లారు. చల్లితే పంటలు మళ్ళీ మొలిచినాయి. ఆ వరాహం వల్ల చనిపోయిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు అందరూ కూడా, గాయపడిన వాళ్ళకి గాయాలు తగ్గిపోయినాయి, మరణించిన వాళ్ళంతా జీవించేశారు, అంతా సుసంపన్నంగా అయిపోయింది. తనకిచ్చిన దాన్ని మళ్ళీ ప్రజలకి అందించే లక్షణం ఉన్న రాజులు తక్కువ. ఆయనకి ఏదైనా లభిస్తే ఆయనే ఉంచుకుంటాడు, ప్రజల నుంచి వసూలు చేస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఏ రాజు అయినా నువ్వు ఇలా చేయగలిగితే తర్వాత మెట్టు ఎక్కువ, లేకపోతే వెళ్ళిపోమందట రుక్మిణి వల్లి. భోజుడు ఒక నమస్కారం చేసి, ఇలాంటి కళ్యాణ గుణాలు ఉన్నవాడు కాబట్టి ఆయనకి ఇంత సింహాసనం లభించింది, ఆయన ప్రజ్ఞా ప్రతిభా పాఠవాలు ఇంకా భూమి మీద ఉన్నాయమ్మా, తెలుసుకోవటానికే ఎక్కుతున్నాను కానీ దీన్ని సొంతం చేసుకుందామని కాదని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మర్నాడు నెల అయిపోయింది, ఇప్పటికి 30 రోజులైనాయి. 31వ నాడు కూడా భోజుడు మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఎక్కాడు సింహాసనం. 30 మెట్లు మాట్లాడకుండా నుంచున్నాయి ప్రతిమలన్నీ. 30 మెట్ల మీద ఉన్నాడు. ఈ 31వ మెట్టు మీదకి ఎక్కేసరికి అక్కడ ఉన్న ప్రతిమ చప్పట్లు చరిచి ఇన్ని నిలవేసి చెప్తోందనమాట, నీకు విసుగు లేదు, విరామం లేదు, ఒక్కరోజు కూడా మధ్యలో ఆక్కండా ప్రతిరోజు ఎక్కుతున్నావు. మా రాజుగారి యొక్క గొప్పతనం తెలుసుకో. ఆయన పరమ సాహసికుడు.
ఎక్కడైనా వింత విడ్డూరం విచిత్రం ఉందంటే వెళ్ళిపోతాడు. విక్రమార్కుడు రాజ్యంలో ఉన్నప్పుడు యుక్తిశేఖరుడు అని ఒక మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి ఒక అల్లరి చిల్లరి ఆటకాయ వాడైన ఒక కుమారుడు ఉండేవాడు. వాడు ఏమీ మాట వినేవాడు కాదు. వాడికి ఒక 17-18 సంవత్సరాల వయసు వచ్చాక తండ్రి విసిగిపోయి వాడితోటి, ఎందుకు వచ్చింది ఈ జీవితం, ఇలాంటి కుమారుడు లేకపోయినా పర్వాలేదు, పుట్టకపోతే ఒక ఏడుపేడ్చి ఊరుకునే వాళ్ళమని ఇలా నానా దుర్భాషలు ఆడాడు. కుర్రాడికి మంచి టీనేజ్లో ఉండేసరికి గట్టిగా తగిలింది. వీడు నేను చనిపోవాలి, మా నాన్నకి నేను నచ్చట్లేదని ఈ కుర్రాడు యుక్తిశేఖరుడి కుమారుడు బుద్ధిశేఖరుడు ఈ బుద్ధిశేఖరుడు కూడా చనిపోవడానికి బయటికి వెళ్ళిపోయాడు. గోదావరి నదిలో స్నానం చేసి తర్వాత ప్రాణత్యాగం చేద్దాం అనుకున్నాడట. ఈ గోదావరి నదికి తీరం మామూలుగా అందరూ ఉన్న చోట కాకుండా ఎవ్వరూ రాని ఒక అగమ్యమైన ప్రదేశంలోకి వెళ్ళాలనుకున్నాడు. అగమ్యము అంటే వెళ్ళరానిది ఎక్కడికో నడిచి 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 వెళ్ళి మానవ మాతృడన్నవాడు లేని చోటికి వెళ్ళాడు. అక్కడ దూకుదామనుకున్నాడు. గోదావరి కుడివైపు ఉంటే ఎడం వైపు నుంచి ఒక ఏరు లాంటిది పారుతోందట. అందులోంచి సెగలు కక్కుతున్న నీళ్ళు వస్తున్నాయి. ఎట్లా అంటే అందులోంచి పొగొస్తోంది. వాడు ఆశ్చర్యపోయాడు. వెళ్ళి ఆ నీటి దగ్గరకి వెళితే అందులోంచి వేడి నీళ్ళ దగ్గర నుంచుంటే ఎట్లా ఉంటుంది, అలాంటి ఒక అనుభవం కలిగింది. అతను చూస్తూ ఉండగానే ఈ వేడి నీటిని వేలరిస్తున్నటువంటి ఈ ఏరుకి ఆనుకుని ఉన్న ఒక గుట్ట మీదకి కొంతమంది దేవకన్యలు వచ్చారు. వీడు చూస్తూ నుంచున్నాడు వాళ్ళకేసి. వాళ్ళు అక్కడ ఒక శివలింగాన్ని చేసుకుని పూజ చేసి అభిషేకం చేసుకుని పూజ చేసుకుని ఈ కుర్రాన్ని చూశారు. నువ్వు మానవుడవే కూడా ఆయన కూడా మమ్మల్ని చూసావు, ఏమిటి నాయనా నీ సమస్య ఏంటంటే, నాకు ఇలాగ ఏదో చదువు అవి రాలేదు, మా తండ్రి నాతో విసిగిపోయాడు, నేను మరణించాలని వచ్చానంటే వాళ్ళు ఏమన్నారు, ఆ పిల్లవాడిని ఎత్తి మీద చేయబెట్టి, నువ్వు మమ్మల్ని చూసావు కాబట్టి, మామూలుగా అయితే చూడగలిగేవాడివి కాదు, నువ్వు గోదావరిలో స్నానం చేసావు, స్నానం చేసిన ఆ వస్త్రాలతోటే కాబట్టి మమ్మల్ని పవిత్రుడిగా ఉన్నావు కాబట్టి చూడగలిగావు, నీ బుద్ధి మేము మారుస్తాము, నీకు విద్యాగంధం వచ్చేలాగా అని ఈ దేవకన్యలు అతన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఈ యుక్తిసాగరుడు ఇక పిల్లాడు బుద్ధిశేఖరుడు బుద్ధి తెచ్చుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ పిల్లాడు చదువుకుంటానన్నాడు. చకచకా వాడికి చదువు వచ్చేసింది. వాడిని చిన్న మంత్రిగా రాజుగారి దగ్గర ప్రవేశపెట్టాడు. ఆయన యుక్తిశేఖర్ని అడిగాడు, పూర్వం నీ కుమారుడు ఏమీ పెద్దగా కొరగాకుండా ఉన్నాడని మీరు ఒక సందర్భంలో చెప్పారు కదా, ఇప్పుడు వీడు ఇట్లా ఇంత బ్రైట్గా ఎలా అయ్యాడు అంటే, మీరు వాడినే అడగండి, నాకు తెలీదు, ఎక్కడికో వెళ్ళిపోయాడు, కొద్ది రోజులు వచ్చాక చదువుకుంటానని విద్యలో ప్రవేశించాడు, అనతి కాలంలోనే విద్యావంతుడు అయ్యాడు అనేసరికి ఈయన అడిగాడు రాజు, ఏ విధంగా నీకు ఇది వచ్చింది అని అడిగితే ఇప్పుడు తను చూసిన వింతని రాజుకు చెప్పాడు. ఈయన అట్లాంటిది ఏదైనా వింటే ఊరుకోడు, విక్రమార్కుడు వెళ్ళాలి, అదేమిటో తెలుసుకోవాలని ఈయన ఆ యుక్తిశేఖరుడు చెప్పినటువంటి ఆ అగమ్యమైన గోదావరి నదీ తీరానికి వెళ్ళి ఆ ఏటిని చూశాడు. చూశాక ఆయన చూస్తూ ఉండగానే దేవకాంతలు కూడా వేచి ఉన్నాడు కొంతకాలం, వాళ్ళు వచ్చేదాకా. వాళ్ళు ప్రతి పౌర్ణమికి వస్తారు. ఆ పౌర్ణమి నాటి సాయంకాలం వాళ్ళని సంధ్యా సమయంలో చూశాడు. చూసి వాళ్ళకి నమస్కారం చేశాడు. అంతకుముందు యుక్తిశేఖరుడికి దండం పెట్టడం తెల్ల వింతగా చూస్తూ ఉంచాడు. ఈయన రాజు, ఈయన లక్షణం వేరు కదా. అమ్మ మీరంతా ఎవరు, ఈ ప్రత్యేకమైన ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుంది, ఇదేమిటి అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారట, మేము గంధర్వకాంతలం, ఇది పాతాళ గంగ, ఇట్లా ప్రత్యేకమైనవి నీకు హిమాలయాల దగ్గర అక్కడ కనిపిస్తాయి. గంగలో ఒక ఉద్రేకం ఉంటుంది, మామూలుగా ఆ ఉద్రేకంతో ఆమె హిమాలయాల మీద నుంచి చల్లగా ప్రవహిస్తుంది. ఆమెలో కలిగిన ఉద్రేకం ఇలా వేడి నీటి బుగ్గల రూపంలో కనపడుతుంది. ఈ గోదావరి సమీపంలో కూడా ఇది ఒకే ఒక్కటి ఉన్నది, ఇది ప్రత్యేకమైనదని మేము ఇక్కడ, ఇది గోదావరి నీరే కానీ ఇక్కడ ఇట్లాంటి స్వరూపం అంటే నీటికి ఉన్నదనమాట. ఆ ఉద్రేకమే ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. మేము ఈ ప్రత్యేకమైనది ఉన్నది కాబట్టి ఈ పౌర్ణమి నాటి రాత్రి వచ్చి ఇక్కడ మేము చేస్తాం, పూజ చేసుకుంటాము అని చెప్పి రాజుకి కూడా నువ్వు మనస్సంకల్పాలన్నీ నెరవేరుతాయి, నీ రాజ్యం సుభిక్షంగా, నువ్వు ఉన్నంతకాలము నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని రాజుగారికి వరం ఇచ్చి దేవకాంతలంతా వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి చెప్తోంది ప్రతిమ భోజుడికి, ఏదైనా ఒకటి కొత్తది ఉంది అంటే అక్కడ ఏం ప్రమాదం ఉందోనండి నలుగురిని వెంబడి పెట్టుకెళ్తారు. ఈయన ఏ సందర్భంలోనూ అట్లా చేయలే. ధైర్యము, సాహసము, పరాక్రమము ఇవన్నీ ఒక్క చోట పోత పోస్తే విక్రమార్కుడు తయారవుతాడు. ఆ లక్షణాలన్నీ కొంచెం కొంచెమైనా ఉన్నవాడైతేనే ఇది ఎక్కాలి, లేవనుకుంటే దిగి వెళ్ళిపో రాజా అని చెప్పింది. ఈయన నమస్కారం చేసి ఆ 31వ ప్రతిమకి దిగి వెళ్ళిపోయాడు.
32వ ప్రతిమ చెప్పిన కథ, ఆఖరి కథ విక్రమార్కుడి అవతార సమాప్తి కూడా మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చిట్ట చివరి మెట్టు అయినటువంటి 32వ మెట్టు భోజుడికి ఏం కథ చెప్పింది? ఆయన మరి తర్వాత ఏం చేశాడు? 31 రోజులు అవిశ్రాంతంగా మెట్లెక్కాడు. 32వ మెట్టు ఎక్కాడు భోజుడు. ఎక్కితే ఈ 32వ మెట్టులో ఉన్న సాలభంజిక అందులోంచి బయటకు వచ్చింది. ఆమె జ్ఞానప్రకాశ వల్లి. ఆమె ఏం చెప్పిందంటే, నాయన ఇది చివరి రోజు, ఇది ఆఖరి మెట్టు, మేము చెప్పవలసిన ఆఖరి కథ చెప్తున్నాను అని చెప్పింది. పూర్వం విక్రమార్కుడు రాజ్యం చేస్తున్న కాలంలోనే, అంటే ఈ కథ చెప్పే నాటికి తర్వాత ఈ సంఘటన జరిగిన 12 సంవత్సరాల వరకే ఆయన రాజ్యం చేశాడు. చివరి కాలం అన్నమాట ఇది. భల్లాణపురం అని ఒక ఊరుండేది. అందులో ఒక కృష్ణశర్మ అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయన వివాహితుడు. అయితే ఆయనకి ఒక జ్యోతిష్యుడి వల్ల ఏం తెలుసుకున్నాడంటే, వివాహమైనా కూడా 12 సంవత్సరాల తర్వాత ఒక ప్రత్యేకమైన రోజు, రోహిణీ నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి ఆనాటి పౌర్ణమి నాటి రాత్రి కనుక నీ భార్యని గనక కలిస్తే అప్పుడు పుట్టే కుమారుడు సామ్రాట్ అవుతాడు, చక్రవర్తి అవుతాడు అని చెప్పబడింది. దాంతో ఆయన ఇక భార్యాగమనం చెయ్యల. ఆ 12 సంవత్సరాల తర్వాత ఆ పర్టికులర్ సమయంలో పుట్టే సంతానం కోసం ఆయన వేచి ఉన్నాడు. వివాహితుడే కానీ ఇలా జరిగిందనమాట. ఆయన ఆ రోజులన్నీ ఏదో రకరకాల చదువుల్లో వాట్లల్లో గడిపాడు. చివరి రోజు ఇక రేపు వెళ్ళాలి. ఈ ముందు రోజు ఈయన ఏం చేశాడు, ఒక నదీ తీరానికి వెళ్ళి, కావేరీ నదీ తీరానికి వెళ్ళి, చాలా ఒక లంకల్లాగా ఉంటాయి కదా నదీ తీరాలు, అక్కడికి వెళ్ళి విపరీతమైన వాన పడిందట. పడి మొత్తం కావేరి పొంగిపోయి ఈయన తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఆయనకి ఎంత దుఃఖం వచ్చేదో. 12 సంవత్సరాల నుంచి నేను ఈ భార్యావియోగాన్ని అనుభవించాను ఈ ప్రత్యేకమైన రోజు కోసం. ఇప్పుడు సడన్గా ఇంత వాన వచ్చింది, ఈ నది పొంగిపోతోంది, నేను ఏ రకంగా బయటికి వెళ్ళగలుగుతాను, ఎట్లా నేను అనుకున్న కార్యం దిగ్విజయం అవుతుంది అని చాలా బెంగపెట్టుకుని ఆయన అటు ఇటు ఆతృత పడుతున్నాడట. కావేరి పొంగిపోయింది, వాన ఆగింది కానీ కావేరి పొంగు మీద ఉంది. ఏం చెయ్యాలో తెలియదు. ఆ సమయానికి ఆ పక్కనే ఉన్న ఒక గ్రామానికి చెందిన ఒక కుమ్మరాయన మట్టి తవ్వుకోవడానికి ఈ లంకలోకి వచ్చాడు. ఆ ఇంటి పెద్ద వచ్చి ఈ బ్రాహ్మడు పడుతున్న ఆతృత, ఆయన దుఃఖము తెలుసుకుని, స్వామి ఏమిటండి అని అడిగాడు. ఈ లంకలో గ్రామాలు ఉన్నాయి, అది చాలా పెద్ద లంక. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, దాచకుండా విషయం చెప్పేశారు కల్లా ఆయన అన్నాడు, అయ్యా నాకు 3 కుమారులు 1 కుమార్తె అండి. మరి కుమార్తెకి వివాహం అయ్యింది కానీ అతను వెళ్ళిపోయాడు. మా అమ్మాయి మా దగ్గరే ఉండిపోయింది. మా కుమారులు 3 మా అమ్మాయిని రక్షిస్తున్నారు, ఇంట్లో ఉన్నది. అమ్మాయి ఋతుస్నాత అయి ఉంది. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీకు ఈ సమయంలో కలిగిన సంతానం చక్రవర్తి అవుతాడని కదా మీకు తెలిసింది, మీకు అభ్యంతరం లేకపోతే నా కూతురు నేలుకోండి, ఆమెకి సంతానం కలిగే సమయం ఇది అని చెప్పాడు. ఈయనకి ఉంది కదా, ఈయన జాతకంలో ఈ పర్టికులర్ రోజు ఇప్పుడు స్త్రీ సమాగమం కావాలి ఆయన. సరే ఏం చేశాడు ఈయన, బాగా ఆలోచించి ఏదైనా సరే ఇప్పుడు కలిగే సంతానమే చక్రవర్తి అవుతుంది. ఈయన ఈ కుమ్మరాయనతో పాటు ఆ కుండలు చేసే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈయన కుమ్మరాయన ఇంటికి వెళ్ళి కూతురికి నచ్చచెప్పి, అమ్మ ఇదొక మహదవకాశం, సాధారణంగా ఎవ్వరికీ రాదు, ఈయన బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, ఆయన వల్ల కలిగే సంతానం మనకి మంచిదే అని చెప్పి కూతుర్ని సిద్ధం చేసి ఈ బ్రాహ్మణ ఆయన దగ్గరికి పంపించాడు. ఆమెతో గడిపాడు ఆయన. మర్నాడు వాన తగ్గిపోయింది, కావేరి నది తీసింది, వీళ్ళకు ఒక నమస్కారం చేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నపూర్ణ అనే ఈ కుమ్మరి వాళ్ళ అమ్మాయి గర్భవతి. వాళ్ళు ఇంకా ఆయన కోసం పెట్టుకోలేదు, ఇంకా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఆ భార్యను ఏలుకున్నాడు, ఆయన జీవితం అయింది. ఈ కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఒక కుమారుడు కలిగాడు ఈ అమ్మాయికి. వాడు ఎంత అత్యద్భుతమైన అందగాడో, ఎంత తెలివిగలవాడో. 5వ ఏట నుంచి ఈ మామయ్యలు తాత కలిసి మట్టితో పని చేస్తుంటే వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళందరూ కుండలు చేస్తుంటే ఈ పిల్లాడు బొమ్మలు చేసేవాడు మట్టితో. శాలివాహనుడు అని పేరు పెట్టారు అతను. ఈ చేసిన బొమ్మలన్నీ దాచిపెట్టేవాడు. అన్నీ కూడా యుద్ధం చేసేవి సైనికుల బొమ్మలు, సైన్యాధిపతి బొమ్మలు, గుర్రాలు, ఏనుగులు, రథాలు, అవే బొమ్మలు, మట్టి బొమ్మలే అన్నీ ఓ పట్ట. పిల్లాడు చేసిన బొమ్మ పాడు చేయి, మనం కూడా చిన్న బొంగరం చేసినా పిల్లలది అదొక మాన్యుమెంట్ లాగా దాస్తాం, అట్లా దాచబడ్డాయి.
పిల్లవాడు 12వ ఏడు వచ్చేసరికల్లా ఆ ప్రాంతపు రాజుగారికి మంత్రిగా నియుక్తుడయ్యాడు. అంత తెలియగలవాడు. చైల్డ్ ప్రాడిజీ అంటాం కదా మనం. 12 ఏళ్లకే డాక్టర్ అయిపోయిన వాళ్ళు, 12 ఏళ్లకే ప్రొఫెసర్లు అయిన వాళ్ళని చూస్తాం. రేర్గా ఒకడు ఉంటాడు. ఈ శాలివాహనుడు అట్లాంటి వాడు. అయితే అప్పుడు ఆ రాజు ఇతని కుమారుడిగా భావించి ఉంచుకునేవాడు. మంత్రిగా ఉన్నాడు. ఈ రాజులందరూ విక్రమార్కుడికి కప్పం కట్టేవాడు. ఈ కప్పం కడుతుంటే శాలివాహనుడు అన్నట్టు, మనం ఎందుకు కప్పం కట్టాలి? ఎవరు కడతారు? ఈ మామూలు చిన్న చిన్న వాళ్ళు, ఆయనకు లోబడి ఉండేవాళ్ళు. మనం లోబడి ఉంటాలి. ఆయన చక్రవర్తి అయితే మాత్రం మనం ఎందుకు కట్టాలి? మనం కప్పం కట్టద్దన్నాడు. కప్పాలు కట్టల. ఎప్పుడైతే ఈ ఈ రాజ్యం నుంచి, కావేరీ తీర ప్రాంతం నుంచి డబ్బులు రాలేదో, నెల వస్తాయి సంవత్సరానికి కింద, ఎందుకు రాలేదు అంటే వాళ్ళు మేము కప్పం కట్టమని నిరాకరించారని సైనికులు చెప్పారు. విక్రమార్కుడు కోపించి పదండి వాడి మీద యుద్ధానికి అన్నాడు. యుద్ధానికి వెళ్ళారు భట్టి విక్రమార్కుడు. వీడు ఎవరు, ఏ ధైర్యంతో వాళ్ళు చేశారంటే భట్టికి కూడా తెలియదు. అర్థం కాల వీళ్ళకి. వీళ్ళు వెళ్ళేసరికల్లా ఈ రాజ్యంలో వాళ్ళందరూ శాలివాహనుడితో పోట్లాడారు. నీ వల్ల ఇప్పుడు విక్రమార్కుడు యుద్ధానికి వస్తున్నాడు, కప్పం కట్టకపోతే కుదరదన్నారు అనేసరికి శాలివాహనుడు అన్నాడు, మీరేం భయపడకండి అని తను దాచిపెట్టాడు. చిన్నప్పటి నుంచి బొమ్మలు చేసేవాడు. ఆ బొమ్మలని నిలబెట్టాడు. యుద్ధానికి నిలబెట్టి వాటి మీద తండ్రి తను ఒక ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన వాడిని తెలుసు అతను. తండ్రిని తలుచుకుని మంత్రజలం చల్లాడు. చల్లితే ఈ మొత్తం అన్నిటికీ ప్రాణం వచ్చేసింది. బొమ్మలన్నీ విక్రమార్కుడి సైన్యంతో యుద్ధం చేసింది. ఈ మట్టి బొమ్మలు నిలబెట్టారు అన్న మాట వినగానే ఆయన ఆశ్చర్యపోయాడు. విక్రమార్కుడు ఏమిటి ఇదని బాగా ఆలోచించి భట్టికి చెప్పాట, ఇక మనకి చివరి సమయం వచ్చేసింది. మన 2000 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ మట్టి బొమ్మలు నిలబెట్టిన వాడే మన తర్వాత చక్రవర్తి. విక్రమార్క శకం పూర్తయిపోయింది, ఇంకొక కొత్త శకం ప్రారంభం అవబోతోంది అని చెప్పాడు. సైన్యం మొత్తం సంహరించబడింది. ఎవరిది? విక్రమార్కుడు సైన్యం మొత్తం మట్టి బొమ్మల చేతిలో హతమైపోయింది. భట్టి విక్రమార్కుడు ఇద్దరు ఉజ్జయిని నగరానికి వచ్చేసారు. కాళికాదేవి దగ్గరికి వెళ్ళారు. గడకాళిక వాళ్ళ దేవత, కులదైవం. వెళ్ళి కాళికాదేవి దగ్గర నిలబడ్డారు. నిలబడి విక్రమార్కుడు చెప్పాట, మన సమయం ఆసన్నమైంది భట్టి, ఇంకా వెళ్ళిపోవాలంటే. భట్టి అన్నట్ట, ప్రభు మీ మరణాన్ని నేను చూడలేను, మీకంటే ముందు నేనే వెళ్ళిపోతానని కాళికాదేవి దేవాలయపు వాకిట్లో ప్రాణాయామంలో కూర్చుని ప్రాణాలు విడిచిపెట్టాడు భట్టి. ఆయన శరీరం అక్కడే పడిపోయింది. విక్రమార్కుడు అమ్మవారి ఎదురుకుండా కూర్చున్నట్టు. సైన్యం మొత్తం హతమైంది, కానీ భట్టి విక్రమార్కుడు కనపడలా శాలివాహనుడికి. అతను మొత్తం సైన్యాన్ని ప్రశ్నించారు. వాళ్ళు యుద్ధం ఆరంభం అవగానే వెళ్ళిపోయారు అనగానే ఈ శత్రుశేషం ఉండకూడదని శాలివాహనుడు ఒక మట్టితో చక్రాన్ని చేసి, ఆ చక్రాన్ని మంత్రపూతం చేసి విక్రమార్కుడిని భట్టిని సంహరించడానికి విడిచిపెట్టాడు. ఆ చక్రం దేవి సన్నిధిలో ప్రాణాయామంలో కూర్చున్న విక్రమార్కుడిని తల నరికి, ఆయన దేహం ఇక్కడుంది, తల వెళ్ళి రాణివాసంలో పడిందట. అంతఃపురంలో పడేసరికల్ ఎప్పుడైతే విక్రమార్కుడి శిరస్సును అక్కడ చూశారో రాణులందరూ గోలుగోలును విలిపించి అగ్నికి ఆహుతైపోయారు. శిరస్సుతో సహా అగ్ని ప్రవేశం చేశారు. భట్టికి కుమారుడున్నాడు. ఈ కుమారుడు వెతుకుంటూ వచ్చి తండ్రి దేహం కనపడింది అక్కడ. ఆ కనపడిన భట్టి దేహాన్ని తీసుకుని గుళ్ళోకెళ్ళలా. వాడు గుడి బయట ఉన్నాడు. భట్టి ప్రాణం విడిచిపెట్టింది గుడి బయట. విక్రమార్కుడి శరీరం లోపలుంది, అతను చూడలా. భట్టిని తీసుకెళ్లి అంత్యక్రియలు చేసేసాడు. ఈ లోపల శాలివాహనుడికి రాజ్యాన్ని అప్పచెప్పే లోపల 30 రోజుల పాటు మట్టి వాన కురిసిందట ఈ ఉజ్జయిని నగరం మీద. ఈ విక్రమార్కుడు మరణానికి ముందే తన సింహాసనానికి చెప్పాడట, మీరు భూమిలోకి వెళ్ళిపోతారు, నేటికి 500 సంవత్సరాల తర్వాత ఈ నగరాన్ని పరిపాలించడానికి వచ్చేటువంటి భోజుడు అనే ఒక మహారాజు మిమ్మల్ని కనుగొంటాడు. ఈ నా కథని అతనికి చెప్పి మీ దారిని మీరు స్వర్గానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆ సింహాసనము, ఈ విక్రమార్కుడి శరీరము మొత్తం భూస్థాపితమైపోయింది. 30 రోజులు కురిసిందట మట్టివాన. కురిసి మొత్తం ఉజ్జయిని నగరం అంతా భూస్థాపితం అయిపోయింది. విక్రమార్కుడి శరీరం శిరస్సే కదా ప్రధానాంగం, అక్కడ అంత్యక్రియలు జరిగిపోయినాయి. రాణులతో సహా ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన దేహాన్ని గురించి పట్టించుకునేవాడే లేదు. ఆయన వెళ్ళిపోయాడు, అమ్మవారిలో లీనమైపోయాడు. ఈ కొంతకాలం తర్వాత ఇప్పుడు ఈ సింహాసనము మట్టిలో కూరుకుపోయి వానలు వరదలు, క్షిప్రా నదికి వచ్చిన వరదలతోటి
అలా జరుగుతూ 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 ఎక్కడెక్కడెక్కడెక్కడో మట్టిలో అడుగున ప్రయాణం చేస్తుంది కదా. మీరు ఏ క్షేత్రాన్ని అయితే చూశారో అక్కడ వచ్చి స్థిరపడింది. ఆ క్షేత్రానికి పాలకుడుగా ఉన్న బ్రాహ్మడే మిమ్మల్ని పిలిచాడు. ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం మేము భూస్థాపితమయ్యాం. విక్రమార్కుడి ఆజ్ఞ ప్రకారము భోజుడనే మహారాజుకి ఆయన కథ చెప్పాలి, మళ్ళీ మేము ప్రపంచానికి తెలియజేయాలి. కాబట్టి ఆ తర్వాత నుంచి శాలివాహన శకం ప్రారంభమైంది. కాబట్టి మేము ఇవాళ మీకు కనిపించాము. సెలవు రాజా, నీ వల్ల విక్రమార్కుడి కథ మళ్ళీ ప్రపంచానికి తెలిసింది అనగానే భోజుడు ఆమె పాదాలు పట్టుకున్నాడు. ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నావు, ఇంత మహత్తరమైన సింహాసనాన్ని నీకు ఉంటే ఎక్కువ అని ఇంతవరకు ఎక్కిచ్చారు. ఎక్కిన తర్వాత దీని మీద అధిష్ఠించి విక్రమార్కుడి లక్షణాల్లో కొన్నైనా నేను పొంది ఆయనలాగానే ప్రపంచ ప్రఖ్యాతి పొంది ఆయనలాగానే ఎప్పటికీ నా కథ చెప్పుకునేలాగా ఉండే నాకు అవకాశం నాకు ఇవ్వరా మరి? ఇంత ప్రయత్నం చేశాను నేను, ఈ కథలన్నీ నా వల్లే బయటకు వచ్చాయి అంటున్నారు, మరి నాకు కూడా ఒక ఇది కావాలి, నన్ను సంతోషపెట్టండి అని అడిగాడు. అప్పుడు ఈ సాలభంజకి ఏం చెప్పిందంటే, జ్ఞానపూర్ణవల్లి చివరావిడ జ్ఞానప్రకాశవల్లి, సరే నేటి నుంచి సంవత్సరం వరకు నువ్వు ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చు. ఈ సింహాసనం మీద కూర్చో, సింహాసనం మీద కుడి చేయి పెట్టి ఉంచుకో. నువ్వు కుడి చేయి పెట్టి ఉన్నంతకాలం ఇది ఈ ఏడాది నిన్నేం చేయదు. నిజానికి ఎవరైనా ముట్టుకుంటే మసైపోతారు. నీకు విక్రమార్కుడి ఆజ్ఞ ఉన్నది కాబట్టి నువ్వు ఆయన లక్షణాల్లో కొన్నైనా కలిగి ఉన్నావు కాబట్టి నిన్ను ఎక్కనిచ్చింది. లేకపోతే నువ్వు ముట్టుకుంటేనే మాడి మసైపోయేవాడివి, ఎవ్వరికీ లభించలా, నువ్వే చూసి నువ్వే తెచ్చుకున్నావు. కాబట్టి సంవత్సరం పాటు ఈ సింహాసనం మీద కూర్చొని నువ్వు రాజ్య పరిపాలన చేయి. నీకు ఈ ఏడాది అవకాశం ఇస్తున్నావు, సంవత్సరం తర్వాత ఈ సింహాసనం స్వర్గానికి వెళ్ళిపోతుంది అని చెప్పింది. ప్రతిమలన్నీ నిశ్శబ్ద కళ్ళు తెరిచి చూస్తున్నారట అందరూ. అన్ని సాలభంజికలు నేత్రాలు మూసేసుకున్నాయి. పరమ సంతోషంతో బుద్ధిసాగరుడితో పాటుగా మంత్రితో పాటు ఎక్కమని చెప్పింది. ఈయన విక్రమార్కుడు భట్టితో సహా ఆ సింహాసనాన్ని అధిష్ఠించేవాడు. ఈయన బుద్ధిసాగరుడితో పాటు భోజ మహారాజు కూడా సంవత్సరం పాటు కుడిచేయి పెట్టి కుడిచేయితో సింహాసనం పట్టుకుని రాజ్యం చేసి ఆ ఉన్న సంవత్సర కాలము విక్రమార్కుడి లక్షణాలతోటే రాజ్యాన్ని పరిపాలించి శాశ్వతమైన కీర్తిని పొందాడు. ఈ భోజుడి దగ్గరే ఎంతమందో కవులు, భోజరాజీయం అనే అద్భుతమైన కావ్యాలు, చెంపు భోజుడు రాసిన చెంపు కావ్యాలు కూడా ఉన్నాయి. ఆయన ఎంతమందో కవి గాయక వైతాళికులందరినీ పోషించాడు. ఆ సంవత్సర కాలంలో ఆయన ఎంత పేరు తెచ్చుకున్నాడు. ఆ ప్రఖ్యాతిని పొందించిన తర్వాత సంవత్సరం అయ్యాక ఈ విక్రమార్కుడి ద్వాత్రింశగా చెప్పబడేటువంటి ఈ సింహాసనము స్వర్గానికి ఎగిరి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఓహో, కథ కంచికి మనం ఇంటికి. ఎంత బాగున్నాయి రమ్మగారు, చాలా చాలా అద్భుతంగా ఉంది. నమస్తే. నమస్తే.